విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ హరిత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సైకో యాక్టివిస్టుల్ని అరెస్ట్ చేసినందుకు గాను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాతోనే మొదలవుతుంది అరెస్టులు, ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి, అందరినీ అరెస్ట్ చేయగలుగుతుందా మీ ప్రభుత్వం అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని మీద బాలకోటయ్య గారి కామెంట్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే హరిక గారు. నమస్తే సార్. సార్ మీరు ఏమంటారు? అసలు ఆయన అంత వ్యాఖ్యలు చేసే అంతగా ఇంకా ఇప్పటికీ కూడా 11 సీట్లకే పరిమితం అయినా కూడా వాళ్ళ ప్రభుత్వం ఇంకా ఆయన ఏ ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారు? హరి గారు నమస్తే. ఈ సోషల్ మీడియాలో వైసీపీ నేరస్తులు కానీ సాలెగాళ్ళు కానీ పెట్టిన కామెంట్లు ఎప్పుడైనా చూసారా మీరు? చూశాను సార్. చూసారా? షర్మిలారెడ్డి గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క భార్య రష్యాలో ఉండే హీరోయిన్ మీద కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆడబిడ్డల మీద కానీ, లేదా జనసేన మహిళా ప్రతినిధుల మీద కానీ చూసారా మేడం? చూశాను సార్. చూశాను. మీకేమనిపించింది మేడం? నేను చెప్పలేను సార్. ఇక్కడ నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను. చాలా వల్గర్ లాంగ్వేజ్. ఎలా అంటే ఒక ఊరి చివరి ఉండే 3rd గ్రేడ్ వాళ్ళు కూడా మాట్లాడని మాటలు, అంత వల్గర్ లాంగ్వేజ్ కామెంట్స్ రూపంలో నేను గత ప్రభుత్వంలో వీళ్ళ వీడియోల కింద చూడడం జరిగింది. నేనగా చాలామంది చూసుంటారు. అంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు మహిళల మీద పెట్టిన పోస్టులు చూస్తేనే మీరే నాతో చెప్పలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు ఒక ఆడబిడ్డగా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి సీమునెత్తురుంట్లో? ఆయనకు ఆడబిడ్డలు లేరా? ఆయనకు భార్య బిడ్డలు లేరా? ఎవరైనా ఆడబిడ్డలే కదండి. నేను రాజకీయాలు మాట్లాడట్లా, సోషల్ మీడియాలో నేరగాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మీకు చెప్తాను హారిక్ గారు, మీరు కచ్చి తీసుకుని బొడవండి, ఒక అర్ధగంటలో చచ్చిపోతాడు. గొడ్డలు తీసుకొని నరకండి, ఇంకో గడ్డంగా చచ్చిపోతాడు. కానీ ఈ సోషల్ మీడియాలో మహిళల మీద పెట్టే హననం, అటు చావలేరు ఇటు బతకలేరు, జీవితాంతం ఎక్కి ఎక్కి ఏడుస్తూ చచ్చిపోవాలి మహిళలు. 25 సార్లు చచ్చిపోతారు మహిళలు. ఒక సోషల్ మీడియాలో మహిళ మీద పెట్టిన పోస్టుని వచ్చిన తరువాత ఆ మహిళ భర్త ముందు నిలబడలేదండి, బిడ్డలకి తన మొహం చూపించలేదండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఆ సోషల్ మీడియా పోస్టులు మొత్తం కూడా చెప్పదలుచుకోవాలా. జనసేన మహిళా కార్యకర్తలని ఏమంటారు? వీర మహిళలు అంటారు. ఒకడు జనసేనలో టీవీ డిబేట్లో పాల్గొన్న మహిళ ఫోటో పెట్టి వీర మహిళ, వీర్య మహిళ అని పెట్టిందంటే మరి ఆ పశువులను అరెస్ట్ చేయాలి వద్దా? చట్టాలు ఎవడిచ్చాడు వాడికి హక్కు? వాడికి పిల్లం ఉంది కదండి, వాడికి కూతురు ఉంది కదండి. నీది కాని వ్యక్తి మీద, మహిళ మీద పెట్టే ఛాన్స్ నీకు ఎక్కడుంది? ఇంకో మాట కూడా చెప్తున్నా హారిక్ గారు, మొత్తం 15,000 మంది వైసీపీ పార్టీలు, ఒక చెట్టు, ఒక కార్ఖానా, ఒక ఫ్యాక్టరీ. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్టరీనే పెట్టాడు. ఎన్ని ఛానల్లో తెలుసా? 46 యూట్యూబ్ ఛానళ్ళు. మొన్న నర్రా రవీంద్ర లిస్ట్ ఇచ్చేసాడు పోలీసులకి. ఎస్పీ గారు ఏం చెప్పారు? ఇటువంటి వెధవల్ని, ఇటువంటి నేరగాలని అరబ్ దేశాల్లో రోడ్డు పక్కన చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతారని చెప్పారు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. నేను కూడా చెప్తున్నాను మేడం, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకి శాంతి జరగాలంటే మనం పూజ చేస్తాం అమ్మవారికి, కనకదుర్గమ్మకో, పెనుగంచిపోలి తిరుపతమ్మకో, ముత్యాలమ్మకో, నూకానమ్మకో. ఒక కోడిని బలిస్తాం, ఒక మేకను బలిస్తాం, ఊళ్ళో వర్షాలు కురవాలంటాం. అలాగనే ఈ సోషల్ మీడియాలో ఉన్న హైనాలు, ఆ యొక్క రంపపు కోతలు మహిళల మీద నివారణ కావాలంటే వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాడిని నడి రోడ్డు మీద కాల్చేయాలి.
లేదా బోరుగడ్డ అనిల్ అంటుంది కూడా లేపేయాలి. ఇప్పుడు నీ ఇళ్ళల్లోకి వస్తా, నీ బిడ్డల మీదకి వస్తాను అని అంటే ఏం మాట్లాడతారు వాళ్ళ భార్యలు మాత్రం? ఈ రోజున మొత్తం తిరుగుతున్నారు, నా భర్త ఎక్కడున్నాడో తెలియదనని. నిన్న వాడెవడో ఇంకొక సంబంధించిన వ్యక్తికి సంబంధించిన భార్య కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. మా ఆయన ఎక్కడ తీసుకెళ్ళారన్నా తెలియట్లేదనని. వర్రా రవీందర్ రెడ్డి భార్య బయటకు వచ్చి మా ఆయనకు అసలు ఏమీ తెలీదు, ఆయన అనవసరంగా ఈ కేసుల్లో ఇరికిస్తున్నారు, అసలు ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం మీద కూడా చాలా వ్యాఖ్యలు చేసింది ఆవిడ. ఏమని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనుషులు అరెస్ట్ చేశారా లేదో కూడా చెప్పట్లేదు మాకు. ఆ డిఐజీ గారి మీద ఈవిడ కొన్ని వ్యాఖ్యలు చేసింది. మరి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ హస్బెండ్ పెట్టే పోస్టులు ఆవిడ చూసి ఉండదంటారా? కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వర్రా రవీందర్ రెడ్డి భార్య కానీ, లేదా ఈ బోరుగడ్డ అనిల్ గారి భార్య కానీ, లేదా ఇంకోటి భార్య కానీ గూగుల్ దగ్గరికి వెళ్ళిపోయి, గూగుల్ తల్లి మా ఆయన ఏం పుట్టాడు చెప్పు అని అంటే గూగుల్ మాకు చెప్పేస్తుంది. నిజంగా వాళ్ళు విడాకులు ఇవ్వాలండి నాకు తెలిసి మొగళ్ళకి. ఇంకా వాళ్ళు కాపురాలు చేస్తున్నారు, విడాకులు ఇచ్చేసేయాలి. మీకు కత్తి తీసుకోనో గొడ్డలు తీసుకోనో చంపడమే నేరం కాదండి, ఇవన్నీ నేరాలే. ఇప్పుడు సోషల్ మీడియా ఏమైపోయిందంటే హారిక గారు, భారతదేశంలో 144 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 100 కోట్ల మంది చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు పెట్టే పోస్టు మీరింటికి వెళ్ళే లోపు అది వేలల్లో పోతుందో లక్షల్లో పోతుందో తెలియదు. ఈ రోజున మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది ఎన్ని లక్షల మంది చూస్తారో తెలియదు. ఒక తప్పుడు సమాచారం, ఒక తప్పుడు మాట మాట్లాడితే మరి ఆ మహిళలు ఏం కావాలి? కాబట్టే కూటమి ప్రభుత్వం కూడా దీని మీద చట్టం చెయ్యాలి. అంటే ఇంకోటి సోషల్ మీడియాలో మహిళల మీద హననం చెయ్యాలి అని అంటే పడిపోవాలి, వాడికి పడిపోవాలి, చట్టాలు సవరించాలి. మీకు మాట ప్రతిఘటన సినిమాలో విజయశాంతి అంటుంది, మర్మస్థానం కాదు అది నీ జన్మస్థానం అని. ఈ మృగాలకి పలహారం ఏంటి తెలిసే వాళ్ళకి మహిళలే, పురుషులు కూడా కాదు, మహిళలనే ఆరగిస్తారు. అంటే మీకు వీరప్పనుండు, గంధపు స్మగ్లర్ వీరప్పను ఏనుగుల్ని చంపుతుడు, ఏనుగులు చంపి ఏనుగు దంతాలు తెచ్చుకుంటాడు. ఇక పూలు వచ్చినా చిరత వచ్చినా లేడు వచ్చినా చంపడు ఆయన, అసలు వాడు జోలికి పోడు, ఏనుగుల జోలికే పోతాడు అతను. అలాగని వీళ్ళు మహిళల జోలికే పోతారు. కాబట్టి ఒక దుర్మార్గమైన ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డికి నిజంగా గనక ఆడబిడ్డల మీద, అక్కల మీద, చెల్లెల మీద మమకారం ఉంటే సునీతారెడ్డి గారి మీద పెట్టిన పోస్టులు ఒకసారి చూడమనండి, లేదా షర్మిలారెడ్డి గారి మీద పెట్టిన పోస్టులు చూడమనండి. నాకు హైదరాబాద్ నుంచి పంపించాడు ఒక జర్నలిస్టు, నాకు తెలిసిన ఒక మహిళా జర్నలిస్టు, ఒక యాంకర్, డిబేట్లు చేసే ఒక యాంకర్ హైదరాబాదు. అసలు ఆ మనిషి మీద పెట్టారండి. అసలు ఏం సంబంధం అండి? మీకు 4 రోజులు పోయి మీరు ఇలా ఇంటర్వ్యూలు చేస్తుంటే ఇప్పుడు సమాజంలో మీ మీద కూడా చిరుగుడు ఆడేస్తారు. ఇప్పుడు మనం రాజకీయాలు కాకపోయినా అంటే వాడు బాబు గారు సొమ్ములాగా. అసలు వాళ్ళని ఎలా చూడాలంటే సార్, ఇప్పుడు ఏదో మన జాబ్ పరంగా మనం క్వశ్చన్లు అడుగుతాము, ఏదో మన పని మనం చేసుకుంటుంటే ఇలాంటి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కామెంట్స్ పెట్టి ఇలా వ్యక్తిగత హననానికి పాల్పడితే అసలు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలంటారు? అసలు నాకు తెలిసి హారిక గారు, నేను 25 ఏళ్ళుగా పాత్రికేయుడిని. మేము అక్షరాలు రాసేటప్పుడే కొమ్ము తప్పుపోయినా తలకట్టు తప్పుపోయినా కూడా సరిదిద్దుకునే వాళ్ళం. ఎదుటి వ్యక్తి ఎంత రాజకీయవేత్త ఎంత బూతు మాట మాట్లాడినా ఆ బూతుని రాసేవాళ్ళం కాదు. వాడు బూతు మాట్లాడితే మేము ఆగ్రహం వ్యక్తం చేసిండు అని అంటాం. ఏది అంత బూతు పదాన్ని అనకుండా మాట ఒక లకారం అన్నాడు అనుకోండి, మేము ఆ లకారం రాయం. ఆగ్రహం వ్యక్తం చేసిండు, ఆవేశపడ్డాడు అనే మాట్లాడతాం. ఈ రోజున వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే సోషల్ మీడియా వచ్చింది ఈ బాబోతం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పుడు సమాచారాన్ని ఇచ్చి సమాజానికి, అంటే ప్రత్యర్థులని, అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, భువనేశ్వర్ దేవి గారు కావచ్చు, వీళ్ళ మీద వ్యక్తిత్వ హననం చేసి, అంటే ప్రజల్లో పలసన చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందటం, ఇది ఒక దుర్మార్గమైన ఐడియాలజీ. వెరసి ఏమైంది?
ఆయన భార్య మీద కూడా పెడుతున్నారంటగా, వాళ్ళ మంత్రుల మీద కూడా పెడుతున్నారు కదా. మరి నువ్వు వేసిన బాటే కదా. ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమన్నారు, అంబటి రాంబాబు గారు నిన్న రాజశేఖర రెడ్డి ఎక్కడే ఉండని చెప్పి ఆయనే పట్టించిండు ఓ సోషల్ మీడియా కార్యకర్తని. మా మీద చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అంటే మీరు తప్పు చేశారుగా. అందుకని వీళ్ళు వాళ్ళు అని కాదు, ఒక దుర్మార్గమైన ఈ దుశ్చర్యకైతే ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈ సోషల్ మీడియా హననం ఎవరి ఇళ్లలో కన్నా ప్రవేశిస్తుంది మేడం. నేను ఒక మాట చెప్తా హారిక్ గారు, సరే వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు కాబట్టి కోర్టుకు పోతారు, పోలీసుల దగ్గర పోతారు, కంప్లైంట్ ఇస్తారు, చర్యలు తీసుకుంటారు. మరి సాదాసీదాగా బతికి నీలాంటి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా మీద పోస్ట్ పెట్టారనుకోండి, నేను ఎక్కడ పోవాలి? మీ మీద పోస్ట్ పెట్టారనుకోండి, మీరు ఎక్కడ పోవాలి? మీకేంటి చట్టం? మరి ఏంటి చట్టం? కాబట్టి చట్టం కావాలి. నాలాంటి వాడు అడిగేది ఏంటంటే, చట్టం ఉంటే మీకు రక్షణ, నాకు రక్షణ. చట్టం లేకపోతే కలిగినోడికే రక్షణ, లేకపోతే మనకు భక్షణ. కాబట్టి ఈ ఒక దుర్మార్గమైన వైఖరి సోషల్ మీడియా అనేది ఒక సాలెపురుగు. మీరు సాలెపురుగుని చూసారో లేదో, అదేంటంటే దారపుండలాగా గూడల్లిద్ది, అల్లి ఒక మూలన దాక్కుంటుంది. ఏగో దోమ వచ్చేసి అమాయకంగా దాని మీద వాలిపోతే అప్పుడు అది వచ్చేసి తినేస్తుంది. వీళ్ళు వచ్చేస్తారనమాట. వచ్చేసి మిమ్మల్ని హననం చేసి, నాకు తెలిసి కోడెల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడంలో కూడా ఈ సోషల్ మీడియా వల్ల పాత్ర ఉందండి. ఆయన 420 అని, దొంగ అని. మీకు చివరి మాట చెప్తున్నా, డాక్టర్ సుధాకర్ ఉండ కదా మాస్క్ అడిగితే చనిపోయిన వ్యక్తి, అతను హృద్వేగానికి గురై చనిపోవటానికి ప్రధానమైన కారణం సోషల్ మీడియా. ఎందుకంటే రాయలసీమలోనే ఆళ్ళగడ్డలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు రచనల పరంగా. అతను వైసీపీ, నేను అమరావతి ఉద్యమకారుడిని. అతను డాక్టర్ సుధాకర్ మీద పెట్టిన పోస్టులు నాకు పంపించేవాడు. అంటే సుధాకర్ని ఒక గుండు చేసుకున్న వ్యక్తిగా చూపించి, ఏదో తమిళనాడు సినిమాలో రజనీకాంత్ గుండుని కొడుతున్నట్టుగా చూపించి అతని యొక్క హననం చేస్తే నాకు పంపించేవాడు. పంపించడం మూలన అతనికి నాకు మాటలే బంద్ అయినాయి. దాదాపు 10-15 సంవత్సరాల స్నేహమే బంద్ చేసుకున్నా. ఆ పోస్టులు చూడలేక డాక్టర్ అయ్యుండి ఆ ఫోన్లు బెదిరింపులకి, సోషల్ మీడియా పోస్టులకి హృదయగానికి గురైపోయి ఆయన చనిపోయాడు. అంటే ఎవరు తట్టుకుంటారు? మీకు ఆత్మస్థైర్యంగా తట్టుకుంటారు. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు ఉన్నారు, షీ ఈజ్ ఎ లీడర్, ఫేస్ దెమ్, ఎదుర్కొంటుంది. లేదా హోంమంత్రి గారు ఉన్నారు, షీ ఈజ్ ఆల్సో లీడర్, ఫేస్ దెమ్, ఎదుర్కొంటుంది. మీరేనే ఎదుర్కొంటారు. మీలాంటి వాళ్ళు సాదాసీదా వాళ్ళు, మనం మహిళలమే కదా. అందుకని ఏముంది, ఇప్పుడు అమరావతి ఉద్యమంలో అటు రామోజీ గారి ఫోటో, రాధాకృష్ణ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మధ్య నా ఫోటో పెట్టి వీడు కొత్త కమ్మోడు అని పెట్టారు. కమ్మోడిని ఇప్పుడు అమరావతిలో మాట్లాడిన ప్రతి చోటు కమ్మోడే. నువ్వు ఇది ఎల్లో టవల్ వాళ్ళకి, గ్రీన్ కాదు, ఇది ఆకుపచ్చ టవల్ కాదు, రైతుకి సింబాలిజం కూడా కాదు. ఏంటి కులం మీద దోషంలో అలా చేశారు. సరే మేమంటే నా మూతి మీద మీసం ఉంది కాబట్టి నేను పట్టించుకోను. నాకు అమరావతిలో చాలా చాలా బెదిరింపులు వచ్చాయి. బాలకోట గారు మీ చెయ్యి తీసేస్తాము అని, ఇంకో చెయ్యి ఉంటుంది అనేవాడిని. మీ కాలు తెస్తాం అనేవాళ్ళు, ఇంకొక కాలు ఉంటుంది అనేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా దించాలో చూస్తాం అనేవాడిని. అలా మేము తెగిడ్చి పోరాడాం. మేమంటే సరే మగవాళ్ళం కాబట్టి. మీకు అమరావతి మహిళల మీద అసలు ఎంత దాష్టీకాలు జరిగినాయి తెలుసా? మీకు అన్నీ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ అమరావతి మహిళలు ధర్నాలు చేస్తున్నప్పుడు, లేదా అసెంబ్లీ దగ్గర కానీ, లేదంటే గుంటూరు సబ్ జైలు బోరో కార్యక్రమం అప్పుడు వాళ్ళు పోలీసులు ఎట్లా అరెస్ట్ చేశారు తెలుసా? మాకు పోలీసులు ఈడ్చుకెళ్ళారా? చేయి పట్టుకొని ఈడ్చుకెళ్ళారా? చేయి పట్టుకొని ఈడ్చుకెళ్ళా. పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు? మామూలుగా ధర్నా చేస్తుంటే చేయి పట్టి లాగుతారు పక్క రానని. ఎద మీద చెయ్యేసి అరెస్ట్ చేశారు. అంటే ఆ బాధకి మళ్ళీ ఆ మహిళ శిబిరానికి రాకూడదు. దిస్ ఈజ్ ఎ ప్రాక్టీస్. మళ్ళీ తన భర్తకు చెప్పుకోకూడదు, సిగ్గుతో శిబిరానికి రాకూడదు. ఎప్పుడైతే అమరావతి ఉద్యమంలో ప్రధాన పీఠిక వహిస్తున్న మహిళలని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళ ఎద మీద చెయ్యేసి, పొత్తి కడుపులో చెయ్యేసి పురుషులు అరెస్టులు చేశారు. భర్తలు కూడా చెప్పలేని పరిస్థితి. అరసవల్లి టు అమరావతి పాదయాత్ర జరుగుతుంటే, అమరావతి మేము అరసవల్లి పోతుంటే నేను రాజమండ్రిలో ఉన్నా. ఏమన్నారు తెలుసా? ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అమరావతి నుంచి అరసవల్లిలో లోపు
ఈ పాదయాత్రలో పాల్గొన్న మహిళలందరికీ గర్భాలు వస్తాయి అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి అన్నారు. నేను ఆ ప్రెస్ మీట్ విని మేము వాళ్ళు ఏడుస్తున్నట్టే మహిళలు, అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, రైతు బిడ్డలు ఉన్నారు, రెడ్డి మహిళలు ఉన్నారు, కమ్మ మహిళలు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఒకచాం ఈ ప్రభుత్వం ఈ రోజు కాకపోయినా రేపైనా కూతుంది, తప్పనిసరి దీనికి సంబంధించిన న్యాయం జరుగుతుందని మమ్మల్ని మేము కుదుట పడుకునే విధంగా చేసి రెట్టింపునైన ఉత్సాహంతో పోరాటాలు చేశాం. అంటే అంత భస్మీపట్లం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈ సోషల్ మీడియా గురించి కానీ లేదా ఈ నైతిక విలువల గురించి కానీ విశ్వసనీయత గురించి కానీ మాట్లాడటానికి అంగుళమైనంత అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాట్లాడటం కాదు సార్, నిన్న జరిగినట్లో మొదటి కేసు నాదే. మేము ఇంకా ఇలానే చేస్తాం, మేము ఇంకా ఇలాగే రెచ్చిపోయి పోస్టులు పెడతాం, మా కార్యకర్తలు అందరూ పెడతారు, మా పార్టీ నుంచి అందరూ పెడతారు, ప్రతి మా పార్టీలో ఉన్న మహిళలతో కూడా మేము పెట్టిస్తాం పోస్టులు, అయినా కూడా మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూస్తామని చెప్పి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాడు సార్. ఇప్పుడు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు భయపెడుతుందా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం భయపెడుతుందా? ఇప్పుడు 11 సీట్లోడు భయపెడుతుందా, 124 సీట్లోడు భయపెడుతుందా? మీరు అన్నట్టుగా నన్ను పిలిపించాడు ఆయన. లా 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 హర్షద్దు కానీ రండి నేనే పెడతా 420 అని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కోట ప్రభుత్వం 840 అని పెట్టిందా పోస్టు? వెళ్ళాం నోటీస్ ఇస్తుందా? నోటీస్ ఇవ్వాలి ద్వారకా తిరుమల గారు. మీకు ఇంకో మాట కూడా చెప్పానా, మొన్న తిరుపతిలో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసరు సుబ్బారాయుడు గారిని నువ్వు తెలంగాణ పోయినా కూడా తీసుకొస్తాను, నేను సప్త సముద్రాలు అవుతున్నా కూడా లాక్కొస్తానని అన్నాడు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ బెదిరించడమేగా. కూటమి ప్రభుత్వం ఎందుకు నోటీస్ ఇవ్వదు జగన్మోహన్ రెడ్డికి? ఎందుకు ఇవ్వదు మేడం? రేపొద్దున అతను రిటైర్డ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆయనకు ప్రాణహాని జరగదని నమ్మకం ఏంటి? నమ్మకం ఏం లేదు, జరగచ్చు. ఆ బిడ్డలకు సేఫ్టీ ఏంటి? మరి ద్వారకా తిరుమలరావు గారు ఏం చేస్తున్నారు? నీ అధికారిని ఒక మాజీ ముఖ్యమంత్రి బెదిరిస్తే అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి వదిలేస్తావా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వదిలేస్తారా? ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, నువ్వు తెలంగాణ పోయినా నేను లాక్కొస్తామయ్యా సుబ్బరాయుడు అని అంటున్నాడు. ఒక ఆఫీసర్ని, ఒక పోలీస్ ఆఫీసర్ని. మరి ఏం చర్య తీసుకోదా? రాష్ట్రంలో పోలీస్ సంఘం ఏం మాట్లాడాలి కదా. అంత డైరెక్ట్గా వార్నింగ్లు వస్తుంటే పోస్టులు పెట్టమని చెప్తున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. మొన్న ఏమన్నాడు, మంగళగిరి ఆఫీస్ కార్యాలయం మీద దాడికి పోయినప్పుడు మా కార్యకర్తలు బీపీ వస్తే మీరు తట్టుకోమన్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు వేసినప్పుడు రాళ్ళు వేసినప్పుడు అప్పుడు డీజీపీ సవం గారు ఏమన్నారు, నిన్న బాబు గారు కూడా అసెంబ్లీలో చెప్పిండు, భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు. సిద్ధం సభల్లో ఏమన్నాడు, చొక్కాలు మడతాయండి అన్నాడు. మొన్న గుంటూరు నందిగాం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ కూడా గుంటూరు జైల్లో పెడతానన్నాడు. ఇలా పెట్టేకిపోయి మాట్లాడుతున్నప్పుడు చట్టం జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? ఆయనకి ఏమైనా నోటీస్ అన్నా ఇస్తారా లేదా? పోనీ కోర్టులోనన్నా సరే ఆ వీడియోలు పెట్టేసి పర్మిషన్ తెచ్చుకొని సరే ఆయన ఏదైనా మాట్లాడతారా లేదా? లేకపోతే ఈ యొక్క అరాచకం ఎక్కడ అవుతుంది? ఈరోజు ఇంకో మాట చెప్తా హారిక్ గారు, చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, లోకేష్ గారి పిలుపు మేరకు మీరు ఒక 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నావు. ప్రభుత్వంగా నేను నమ్మకం అంటే ఆ రాజధాని అమరావతిలో కనుక చంద్రబాబు నాయుడు గారి నమ్మకం మీద మేము అట్టేసి పొలాలు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఒక ముఖ్యమంత్రి అయితే మేము పొలాలు ఇచ్చాము. వేరసా ముఖ్యమంత్రి బాగానే ఏమైపోయింది, మా బతుకు పాదయాత్ర అయిపోయింది. మరి రేపు పొద్దున ప్రభుత్వం మారుతుంది 29లో, 29 కాబట్టి 34. మరి 500 కోట్లు ఏమి కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో నువ్వు పెట్టిన పరిశ్రమ నిన్ను కూడా అమర్రాజన్ తరిమివేస్తే భద్రత ఏందంటున్నాను నేను. ఇవన్నీ కూడా కేసు డైరీలు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలిటిక్స్ని స్టడీ చేయాలంటే, అతని యొక్క హననాన్ని కానీ మాట తీరుని కానీ ఆయన యాక్టివిటీని కానీ చేయాలంటే కేస్ స్టడీ ఇది. మరి కూటమి ప్రభుత్వం స్పందించాలి. మరి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరంటారు? అసలు ఇప్పుడు ఇన్ని మాటలు, ఇన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, ఒకసారి కూడా ఆయన కోర్టుకు వెళ్ళడు, జడ్జిల్ని మేనేజ్ చేస్తారు, వ్యవస్థలను మేనేజ్ చేస్తారు, ఇన్ని కేసులు ఉన్నా కానీ పోలీసులు స్పందించరు. మరి కూటమి ప్రభుత్వం కూడా ఏం చేయలేదంటారు ఆయన్ని? డైరెక్ట్గానే నేను పెడతాను, మా వాళ్ళు కూడా పెడతారు, మేము ఇలాగే ఉంటాం,
అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా, సవాల్ చేస్తున్నా, అసలు ఏం చేయలేరంటారా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని? హారిక గారు, చట్టం అందరికి సమానమేనా? కొంతమందికి కాదేమో, కొంతమంది చుట్టమా? చుట్టం అనుకుంటా. నేను ఒక మాట చెప్తాను మీకు, ఇది రాష్ట్ర ప్రజలు కూడా వినాలి, రాష్ట్ర ప్రజల కోసం చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ల మీద తన బొమ్మ కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. సాక్షి పేపర్కి 400 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నాడు. సాక్షి పేపర్ని ఫ్రీగా వాలంటీర్లకు ఇవ్వడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. తాడేపల్లిలో పెన్షన్కి 12,80,00,000 కోట్ల రూపాయలు వాడాడు. ఎగ్ పప్పులకు 3 కోట్లు వాడాడు. స్టేషనరీకి పెన్ను పెన్సిల్కి 3 కోట్లు వాడాడు. ఋషికొండకి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ రంగులను తుడిచేయటానికి కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంతకుముందు 7 ఈడీ కేసులు, 15 సిబిఐ కేసులు, 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు, 14,000 కోట్ల రూపాయలు అటాచ్మెంటు. మేడం చర్యలు తీసుకుంటారా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. చర్యలు కాదు సార్, అసలు కనీసం ఇప్పుడు టీవీ డిబేట్లో మాట్లాడుకోవడమేనా? అంతే, మనం మాట్లాడుకోవడానికి మరి కంటెంట్ మనకు అంతే. అంతేనా? అంతే, జగన్మోహన్ రెడ్డి ఒక కంటెంట్ అయిపోయారు. కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. మీకు మాట కూడా చెప్పాను ఈ సందర్భంగా. 2014లో చంద్రబాబు నాయుడు గారు మీటింగులు పెడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు, మీ నియోజకవర్గానికి ఒక కంటైనర్ వస్తుంది ఆ 1,00,000 కోట్ల నుంచి, నేను కంటైనర్ ద్వారా మీ డబ్బులు మీకు పంపిస్తానని చెప్పాడు. నేనే పక్కనున్న ఆయన మీటింగ్లో, నా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలో నేనే పక్కనున్న ఆయన మీటింగ్ చెప్తానంటే, ఒక కంటైనర్లోనూ ఒక లారీలోనూ ఒక టాటాలోనూ వస్తాయి అనుకున్నాం మా డబ్బులు. 2014లో అండ మేడం ముఖ్యమంత్రి గారు అయ్యిండు, మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. మా కంటైనర్ కాదు కదా, టిప్పర్ కూడా రాలా డబ్బులతో. ఏంటి మరి ఎవరి మీద చేస్తారు పోరాటం? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడ్డాడని మాటలు చెప్పడం కంటే న్యాయస్థానాలు, చట్టాలు, నేరగాడు ఎవరైనా కూడా చర్య తీసుకోగలిగితే ప్రజాస్వామ్యం తలెత్తుకొని నిలబడుతుంది. నువ్వు నేరస్తుల మీద చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం తలదించుకొని బతుకుతుంది. ఈ మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, నిన్న జరిగిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు కావచ్చు, కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలని ఒకసారి మళ్ళీ మీ స్టైల్లో గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.